హాయ్ అండి, నమస్తే. రాబిన్ శర్మ గారు రచించిన ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ అనే పుస్తకంలో 6వ పార్టులో 8వ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుందామండి. నీ అంతర్జ్వాలలను వెలిగించు, నిన్ను నువ్వు విశ్వసించు, నీవు యావజ్జీవితం ఆనందించగల జీవన విధానాన్ని సృష్టించుకో, నీలో ఉన్న అవకాశాల మెరుపులను సాయశక్తుల విజయజ్వాలలుగా మార్చుకో. ఫోస్టర్ సి. మే క్లెలాన్. జూలియన్ తను శివనయోగుల దగ్గర నేర్చుకున్న జ్ఞానాన్నంతా కూడా జాన్తో పంచుకుంటుంటాడండి. వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణలనే జాన్ మనకు వివరిస్తుంటాడు. నాతో రామన్ యోగి హిమాలయాల్లో తన మాంత్రిక కథను పంచుకున్న రోజు చాలా విధాలుగా ఈ రోజు లాంటిదే అన్నాడు జూలియన్. నిజమా? మా ఇద్దరి సమావేశం సాయంత్రం మొదలై రాత్రి దాటిపోయింది. మా ఇద్దరి మధ్య ఎలాంటి సాన్నిహిత్యం ఏర్పడిందంటే ఆ గాలిలో విద్యుత్ ప్రకంపనాలున్నట్టు అనిపించింది. నేను నీకు ఇదివరకే చెప్పినట్టు రామన్ యోగిని చూసిన క్షణమే నేనెన్నడూ ఎరగని నా సోదరుడిలా అనిపించాడు. ఈ రాత్రి ఇక్కడ నీతో కూర్చుని నీ ముఖంలో ఆ ఉత్సుకత చూస్తుంటే నాలో అలాంటి శక్తి, అనుబంధమే కలుగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే మనం స్నేహితులుగా ఉన్నప్పటి నుంచే నాకు నువ్వు తమ్ముడిలా అనిపించేవాడివి. నిజం చెప్పాలంటే నాకు నీలో నేనే కనిపిస్తాను. జూలియన్, నువ్వు అసాధారణమైన న్యాయవాదివి. నీ ప్రభావాన్ని నేనెన్నడూ మర్చిపోలేను. కానీ అతనికి తన గతాన్ని తలుచుకునే ఉద్దేశం లేదని అర్థమైంది. జాన్, రామన్ యోగి కథల్లోని విషయాలని నీతో ఇంకా పంచుకోవాలని ఉంది. కానీ అది చేసే ముందు ఒక్క విషయం నిర్ధారణ కావాలి. ఇప్పటికే నీ వ్యక్తిగత పరిణామానికి అవసరమైన ఎంతో శక్తిమంతమైన అనేక వ్యూహాలు తెలుసుకున్నావు. వాటిని క్రమం తప్పకుండా ఆచరిస్తే నీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తాయి. నేనీరోజు నా హృదయాన్ని తెరిచి నాకు తెలిసినదంతా చెప్పేస్తాను. అది నా విధి. నువ్వు కూడా ఈ జ్ఞానాన్నంతా ఇతరులకు పంచడం ఎంతో అవసరమనే విషయాన్ని నువ్వు సంపూర్ణంగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మనం చాలా అల్లకల్లోలమైన ప్రపంచంలో నివసిస్తున్నాం. దాన్నిండా వ్యతిరేక భావనలే. ఈ సమాజంలో చాలా మంది రాడార్ లేని పడవల్లా లైట్ హౌస్ కోసం వెతుకుతూ రాతి ఒడ్డుకు కొట్టుకొని చిన్నాభిన్నం కాకుండా ఎలా ఆత్మరక్షణ చేసుకోవాలనే భయంలో, అలసటలో బతుకుతున్నారు. నువ్వు ఒక కెప్టెన్లా వ్యవహరించాల్సి ఉంటుంది. శివనయోగులు ఇచ్చిన సందేశాన్ని అవసరమైన వారందరికీ పంచగలవన్న విశ్వాసం నీపై నాకుంది. కొంతసేపు ఆలోచించిన తర్వాత అతను చెప్పిన పని చేస్తానని ఒప్పుకున్నాను. అతను ఉద్రేకంతో కొనసాగించాడు. ఈ మొత్తం అభ్యాసంలోని గొప్పతనమేమిటంటే నువ్వు మరొకరి జీవితాన్ని మెరుగుపరచాలని ప్రయత్నించే క్రమంలో నీ జీవితం ఉన్నత శిఖరాలు చేరుకుంటుంది. ఈ సత్యం అసాధారణ జీవనం గడపటానికి ప్రాచీనులు ప్రతిపాదించిన సూత్రంపై ఆధారపడి ఉంది. చెప్పు. హిమాలయ యోగులు తమ జీవితాలకు పెట్టుకున్న నియమం చాలా సరళమైనది. ఇతరులకు అత్యధిక సేవ చేసేవాడే మానసికంగా, శారీరకంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా అత్యధిక ఫలాలను పొందుతాడు. ఇదే ఆంతరమైన శాంతికి, బాహ్యమైన సంతృప్తికి మార్గం. నేనెక్కడో ఒక చోట చదివాను, ఇతరులను అధ్యయనం చేసేవారు వివేకులు, కానీ తమని తాము అధ్యయనం చేసుకునేవారు జ్ఞానులు. బహుశా ఇప్పుడు నా ఎదుట ఉన్న మనిషి తనను తాను పూర్తిగా తెలుసుకున్నాడని చెప్పొచ్చు. తన పవిత్ర దుస్తుల్లో యువ బుద్ధుడిలా మందహాసంతో నా ఎదుట ఉన్న జూలియన్ మాంటెల్కు అన్నీ ఉన్నాయి. సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం, ఈ విశ్వంలో తన పాత్ర గురించిన సమ్యక్ పరిజ్ఞానం అన్నీ ఉన్నాయి. కానీ అతనికి స్వంతమంటూ ఏమీ లేదు. ఇప్పుడిక నీకు లైట్ హౌస్ గురించి చెప్పాలి అన్నాడు జూలియన్ తన పని మీద ఏకాగ్రతతో. రామన్ యోగి కథలోకి ఇదెట్లా చేరుతుందో నాకర్థం కావట్లేదు అన్నాను. నేను వివరించడానికి ప్రయత్నిస్తాను అన్నాడు జూలియన్. ఇప్పుడతను సర్వసంగ పరిత్యాగం చేసి యోగిగా మారిన న్యాయవాది కంటే ఉపాధ్యాయుడిలా అనిపించాడు. ఇప్పటిదాకా నువ్వు మనసు ఒక తోటలాంటిదని,
దాన్ని నిత్యం నీళ్లు పోసి పెంచినట్లు పోషిస్తేనే అది వికసిస్తుందని తెలుసుకున్నావు. ఆ తోటలోకి మలినమైన ఆలోచనలు, చర్యలు అనే కలుపు మొక్కలు రాకుండా చూసుకో. నీ హృదయ ద్వారం వద్ద కాపలాదారులా నించో. దాన్ని ఆరోగ్యంగా, బలంగా ఉంచుకో. నువ్వు చెయ్యనివ్వాలే కాని అది నీ జీవితంలో అద్భుతాలు చేయగలదు. ఆ తోట మధ్యలో ఒక దిగ్భ్రాంతికరమైన లైట్ హౌస్ ఉందని నేను చెప్పడం నీకు గుర్తుండే ఉంటుంది. ఈ ప్రతీక నీకు మరో ప్రాచీన జీవన సూత్రాన్ని గుర్తుకు తెస్తుంది. అదేమిటంటే, మన జీవిత లక్ష్యం, లక్ష్యం గల జీవితం ఉండటమే. పూర్తిగా జ్ఞానం పొందిన వారికి తమకు మానసికంగా, శారీరకంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా జీవితం నుంచి ఏం కావాలో తెలిసుంటుంది. నీ ప్రాధాన్యతలు, లక్ష్యాలు స్పష్టంగా నిర్వచించుకొని ఉంటే అవి నీ జీవనయానం సముద్రం ఆటుపోట్లను ఎదుర్కొంటున్నప్పుడు లైట్ హౌస్ చేసే పని చేస్తాయి. ఒక్కసారి మనం మన జీవన దిశను సమూలంగా మార్చేసుకుంటే మన జీవితం కూడా సమూలంగా మారిపోతుంది. కానీ నువ్వసలు ఎక్కడికి వెళ్తున్నావో కూడా తెలియకపోతే అక్కడికి చేరుకున్నప్పుడు నీకెలా తెలుస్తుంది చేరుకున్నట్టు? జూలియన్ తనకు రామన్యోగికి మధ్య ఈ సంభాషణ జరిగినప్పటి సన్నివేశం గుర్తుకు వచ్చింది. యోగి మాటలు యథాక్షరంగా గుర్తుకొచ్చాయి. రామన్ యోగి ఇలా అన్నాడు: జీవితం తమాషా అయినది. మామూలుగా అయితే తక్కువ పని చేసిన వాడు ఎక్కువ ఆనందంగా ఉంటాడని అనుకుంటాం. అయితే జీవితానందం ఒక్క పదంలో నిర్వచించవచ్చు: విజయం లేదా సాధించడం. నీ లక్ష్యాలను నిర్వచించుకొని వాటి సాధన దిశగా ప్రయాణించటానికి ఆత్మవిశ్వాసంతో కష్టపడి పనిచేసినప్పుడే శాశ్వతానందం లభిస్తుంది. నీలో అంతర్గతంగా ఉన్న జ్వాలను రగిలించడమనే రహస్యం అంటే ఇదే. నీకిది తమాషాగా అనిపించవచ్చు. నేను విజయాలే కేంద్రంగా పనిచేసే సమాజం నుంచి వేల మైళ్లు ప్రయాణించి హిమాలయాల పర్వతాలపై ఉన్న యోగుల సమూహాన్ని దర్శించి వారి నుంచి ఆనంద రహస్యం తెలుసుకుందామంటే, మళ్లీ విజయాలు సాధించడమే ఆనందం అని తెలుసుకున్నానంటే విచిత్రంగానే ఉంటుంది. కానీ అది నిజం. వాళ్లంతా పని రాక్షసులైన యోగులు కదా అన్నాను సరదాగా. కానే కాదు. ఈ యోగులు ఎంతో ఉత్పత్తి చేసిన మాట నిజమే కాని కొంప మునిగినట్టు హడావిడిగా పనిచేసి కాదు. నెమ్మదిగా, ప్రశాంతంగా, ఏకాగ్రతతో జన్ తరహాలో పనిచేసి. అదెలా? వాళ్ళు చేసిన ప్రతిదానికి ఒక ప్రయోజనం ఉంది. వాళ్లకు ఆధునిక సమాజంతో సంబంధం లేకపోవచ్చు. వారి జీవితం ఆధ్యాత్మికమే కావచ్చు. కానీ అది చాలా ప్రభావవంతమైంది. కొందరు ప్రాచీన తాత్విక గ్రంథాలను పరిష్కరించారు. మరికొందరు ప్రతిభావంతమైన, ఎంతో సృజనాత్మక సంపద కలిగిన కవిత్వం రచించారు. ఇంకా కొందరు సంపూర్ణ ధ్యానంలో, పద్మాసనంలో కూర్చుని మౌనం పాటించారు. ఏదైనా శివనయోగులు కాలాన్ని వ్యర్థం చేయలేదు. వారి సామూహిక చైతన్యం, వారి జీవితానికి ఒక లక్ష్యం ఉందని, వారు పూర్తి చేయాల్సిన విధులున్నాయని వారికి చెబుతూనే ఉంది. రామన్ యోగి నాతో ఇలా అన్నాడు: కాలమే నిలిచిపోయినట్లున్న ఈ హిమాలయాల్లోని శివన ఆశ్రమంలో కొందరు సాధారణ జీవితం గడిపే ఆస్తిపాస్తులు లేని యోగులకు ఏం అవసరాలుంటాయి? వారు సాధించాల్సింది ఏముంటుంది అని నువ్వు అనుకోవచ్చు. కానీ విజయాలన్నీ భౌతిక జీవితానికి సంబంధించినవే కానక్కర్లేదు. వ్యక్తిగతంగా నన్నడిగితే మనశ్శాంతి, ఆత్మనియంత్రణ శక్తి, జ్ఞానం సాధించడం నా లక్ష్యాలని చెప్తాను. నా జీవిత చరమాంకంలోగా ఇది సాధించడంలో విఫలమైతే నేను అసంతృప్తితో, నిరాశతో మరణిస్తాను. అక్కడి యోగుల్లో ఎవరైనా తమ మరణం గురించి తనతో ప్రస్తావించడం అదే మొదటిసారని జూలియన్ అన్నాడు. నా మొహంలో ఈ భావాన్ని రామన్యోగి కనిపెట్టాడు. ఇలా అన్నాడు: నువ్వేం బెంబేలు పడనక్కర్లేదు మిత్రమా. నేనిప్పటికే 100 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. ఇప్పట్లో పోయే ఉద్దేశం కూడా లేదు. నేను చెప్పదలుచుకున్నదల్లా ఒకటే: నీకు నీ జీవితకాలంలో ఏం సాధించాలని ఉందో అది శారీరకం కావచ్చు, భౌతికం కావచ్చు, మానసికం కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు. దాన్ని కనుక అన్వేషిస్తే చివరకు శాశ్వతానందాన్ని పొందుతావు. అయితే ఆ లక్ష్యం ఏమిటో నీకు స్పష్టంగా తెలియాలి.
దానికోసం నువ్వు క్రమం తప్పకుండా కృషి చెయ్యాలి. దీన్నే మా వంటి యోగులు ధర్మం అంటారు. అంటే ధర్మ ఆచరణ వల్ల జీవిత పర్యంతం సంతృప్తి లభిస్తుందంటావా? అడిగాను. తప్పకుండా. ధర్మాచరణ వల్లే మానసిక ప్రశాంతి, శాశ్వత సంతృప్తి లభిస్తాయి. ధర్మమనేది మన ప్రాచీన సూత్రం ఉందే, ఈ భూమిపై నడిచే ప్రతి వ్యక్తికి ఒక వీరోచిత కర్తవ్యం ఉంటుంది అన్న దానిపై ఆధారపడింది. మనందరికీ అసమానమైన ప్రతిభ, నైపుణ్యాలను భగవంతుడే ఇచ్చాడు. ఈ జీవితంలో సాఫల్యం పొందటానికి మనం చెయ్యాల్సిందల్లా వాటిని కనుక్కోవడం, తద్వారా మన జీవిత లక్ష్యాన్ని కనిపెట్టడం. నేను మధ్యలో అడ్డు తగిలాను. నువ్విందాక అన్నావే, కాస్త సాహసం చెయ్యాలి జీవితంలో అని. ఇది అలాంటిదేనా? కావచ్చు, కాకపోవచ్చు. నాకర్థం కాలేదు. ఓ రకంగా చూస్తే నిజమే. నువ్వు ఏది సాధించగలవో, నీ జీవిత ధ్యేయం ఏమిటో కనుక్కోవడానికి కొద్దో గొప్పో ప్రయోగాలు, సాహసాలు అవసరమే. కాదనను. చాలామంది తమ ఉద్యోగాలు తమ లక్ష్యానికి అడ్డు తగులుతున్నాయని అనుకున్నప్పుడు వాటిని వదిలిపెట్టారు. ఆత్మపరీక్ష, ఆత్మాన్వేషణ అనేవి చేయటానికి సాహసం అవసరమే. మరో రకంగా చూస్తే అది సాహసం కాదు. నీ జీవిత లక్ష్యం గుర్తించడం సాహసం ఎందుకవుతుంది? ఆత్మావిష్కరణ అన్నది ఆత్మజ్ఞానానికి DNA లాంటిది. అది మంచిదే కాదు, అత్యవసరమైంది కూడా. నీ ధర్మమేమిటి జూలియన్? నా కుతూహలాన్ని కప్పిపెట్టుకుంటూ యథాలాపంగా అడిగినట్టు అడిగాను. నాది చాలా మామూలుది. ఇతరులకు నిస్వార్థంగా సేవ చెయ్యడం. ఒకటి గుర్తుంచుకో, ఊరికే నిద్రపోతూ, విశ్రాంతి తీసుకుంటూ, లేదా పనీపాట లేకుండా పొద్దుపుచ్చుతుంటే నీకు నిజమైన ఆనందం ఎప్పటికీ కలగదు. బెంజమిన్ డిజ్రెయిలీ అన్నట్టు విజయ రహస్యం అంటే నిరంతర లక్ష్యం ఉండటమే. నీకు నువ్వు గొప్ప లక్ష్యం పెట్టుకొని దాని సాధనకు నిరంతరం ప్రయత్నిస్తూ ఉండటంలోనే ఆనందం దాగి ఉంది. అతి తక్కువ ప్రాముఖ్యం కలిగిన వాటి కోసం అత్యధిక ప్రాముఖ్యం కలిగిన విషయాలను ఎప్పటికీ త్యాగం చేయకూడదు అన్న విశ్వకాలీన సూత్రం అమలు జరపడమే మన లక్ష్యం. రామన్యోగి కథలోని లైట్ హౌస్ స్పష్టంగా నిర్వచించుకున్న లక్ష్యానికి, దాన్ని సాధించాలన్న అంకుటిత దీక్షకి ప్రతీక. ఆ తర్వాత కొన్ని గంటలు సాగిన మా చర్చలో జూలియన్ మాటల్ని బట్టి పూర్ణ పురుషులని చెప్పగలిగిన వారంతా తమ లక్ష్యాలను, తమ ప్రతిభను గుర్తించి ఆ దిశగా నిరంతరం కృషి చేసిన వారేనన్న సత్యాన్ని తెలుసుకున్నాను. కొందరు నిస్వార్థంగా వైద్య వృత్తి ద్వారా ప్రజాసేవ చేస్తే, మరికొందరు కళాకారులై ప్రజాసేవ చేస్తున్నారు. కొందరు అసాధారణ వాక్పటిమ కలిగి మంచి అధ్యాపకులవుతున్నారు. ఇంకొంతమంది సృజనాత్మకతతో వ్యాపార రంగంలోనో, వైజ్ఞానిక రంగంలోనో రాణిస్తున్నారు. దీనికంతటికీ కీలకం మన వీరోచిత కర్తవ్యాన్ని గుర్తించటం. పరుల సేవ కూడా అందులో భాగమని తెలుసుకోవడం. ఇది ఒక రకమైన లక్ష్య నిర్దేశం అంటావు? అడిగాను. లక్ష్య నిర్దేశం అన్నది ప్రారంభ సూత్రం మాత్రమే. నీ లక్ష్యాలన్నింటినీ క్రమబద్ధం చేసినప్పుడే వాటిని సాధించే మార్గం అన్వేషించటానికి కావలసిన సృజనాత్మకత నీలో పెరుగుతుంది. నువ్వు నమ్ము, నమ్మకపో. రామన్ యోగి, ఆయన సహచరులు లక్ష్యాల విషయంలో చాలా పట్టుగా ఉంటారు. నేను నమ్మను. మహాయోగులు, హిమాలయ పర్వతాల్లో నివసించేవాళ్లు రాత్రంతా ధ్యానంలో ఉండి పగలంతా లక్ష్యాలు నిర్దేశించుకుంటారట. బాగుంది వినడానికి. జాన్, దేన్నైనా ఫలితాలను బట్టి నిర్ణయించు. నాకేసి చూడు. ఒక్కోసారి అద్దంలో చూసుకున్నప్పుడు నన్ను నేనే గుర్తుపట్టను. ఒకప్పటి నా అసంతృప్త జీవితం ఇప్పుడు సాహసంతో, మర్మగ్నతతో, ఉత్సాహంతో నిండిపోయింది. నేను మళ్ళీ యువకుణ్ణయ్యాను. ఆరోగ్యంగా ఉన్నాను. నేనిప్పుడు నిజంగా ఆనందంగా ఉన్నాను. నేను నీతో పంచుకుంటున్న జ్ఞానం ఎంత సమర్థమైంది, ముఖ్యమైంది, జీవనాన్నిచ్చేది అంటే నువ్వు ఎప్పటికీ దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. నేను నిజంగానే సిద్ధంగా ఉన్నాను జూలియన్. నువ్వు చెప్పిన విషయాలన్నీ చాలా వివేకపూర్ణంగా ఉన్నాయి. కాకపోతే కొన్ని వ్యూహాలు కొంచెం విచిత్రంగా ఉన్నాయి. కానీ నేను వాటిని అమలు చేయటానికి ప్రయత్నిస్తానని మాట ఇచ్చాను. చేస్తాను.
నువ్విచ్చిన సమాచారం చాలా శక్తివంతమైందని ఒప్పుకుంటాను. నేను ఇతరుల కంటే దూరం చూడగలుగుతున్నానంటే దాని అర్థం నేను గొప్ప గురువుల భుజాల మీద నించున్నానని అన్నాడు జూలియన్ ఎంతో వినయంగా. నీకు మరో ఉదాహరణ చెప్తాను. రామన్ యోగి గొప్ప విలుకాడు. జీవితంలో ఎక్కడికక్కడ లక్ష్యాలు నిర్దేశించుకోవడం ఎంత ముఖ్యమో చెప్పటానికి అతను ఒక ప్రదర్శన ఇచ్చాడు. మేము కూర్చున్న చోటికి దగ్గర ఒక ఓక్ వృక్షం ఉంది. తను నిత్యం ధరించే గులాబీల దండ నుంచి రామన్ యోగి ఒక గులాబీని తొలగించి చెట్టు మొదలుపై ఉంచాడు. తర్వాత తను దూర ప్రయాణాలపై వెళ్ళినప్పుడల్లా తీసుకుని వెళ్లే సంచి నుంచి 3 వస్తువులను బయటకు తీశాడు. మొదటిది అతనికెంతో ప్రియమైన సువాసనలు వెదజల్లే గంధపు చెక్కతో చేసిన విల్లు, రెండోది బాణం, మూడోది తెల్లటి చేతి రుమాలు. నేను న్యాయమూర్తులను, న్యాయ నిర్ణేతలను మెప్పించడం కోసం జేబు నుంచి కనిపించేలా వేసుకునేవాణ్ణి చూడు, అలాంటి రుమాలు అన్నాడు కొంచెం క్షమాపణ కోరుతున్నట్టుగా. తర్వాత రామన్ యోగి జూలియన్ను రుమాలుతో తన కళ్ళు బంధించమని చెప్పాడు. నేను గులాబీ నుంచి ఎంత దూరంలో ఉన్నాను అని అడిగాడు రామన్ యోగి. ఓ 100 అడుగులు ఉండవచ్చు అన్నాడు జూలియన్. నేను నిత్యం నా విలువిద్య అభ్యసిస్తున్నప్పుడు నువ్వు చూశావా? జవాబు తెలిసే అడిగాడు యోగి. మీరు 300 అడుగుల దూరం నుంచి లక్ష్యాన్ని బాణంతో ఛేదించడం చూశాను. ఈ దూరం నుంచి మీరు బాణం వేయలేకపోవడం అన్నది నేను ఊహించలేను అన్నాడు జూలియన్ బుద్ధిమంతుడిలా. అప్పుడు కళ్ళు బంధించుకున్న రామన్ యోగి నేలపై నిల్చొని తన శక్తినంతా ఉపయోగించి విల్లును వంచి చెట్టు మొదలు నుంచి వేలాడుతున్న రోజా పువ్వుపై బాణం వదిలాడు. బాణం వెళ్ళి ఆ చెట్టులో తన లక్ష్యానికి చాలా దూరంగా చెట్టుకు తగిలి కింద పడిపోయింది. అయ్యో, అదేమిటి రామన్ యోగి, మీరు మీ మాంత్రిక సామర్థ్యాన్ని ఇంకా గొప్పగా నా ముందు ప్రదర్శిస్తారని అనుకున్నానే, ఏమైంది? మనం ఈ ఏకాంత ప్రదేశానికి రావటానికి ఒకే కారణం ఉంది. నీకు ఇవాళ నా ప్రాపంచిక జ్ఞానాన్నంతటినీ వెల్లడించటానికి నేను ఒప్పుకున్నాను. నువ్వు జీవితంలో స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవలసిన అవసరాన్ని, నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావో తెలుసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పటానికే ఈ ప్రదర్శన. నువ్వు ఇప్పుడు చూసిన ప్రదర్శన లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్న ఎవరైనా గుర్తుంచుకోవలసిన ఒక ముఖ్యమైన సత్యాన్ని తెలుపుతుంది. అది నువ్వు చూడలేని లక్ష్యాన్ని దేన్ని నువ్వు ఎప్పటికీ చేరుకోలేవు అన్నది. జనం ఏం చేస్తారంటే మరింత ఆనందంగా, మరింత శక్తితో, జీవనోత్సాహంతో బతకాలని కలలు కంటూ ఉంటారు. అంతేకాని నెలకు ఒక్క 10 నిమిషాలైనా తమ లక్ష్యాలను ఒకచోట రాసుకొని తమ జీవితానికి అర్థమేమిటని, తమ ధర్మమేమిటని ప్రశ్నించుకోవాలని అనుకోరు. ఇలా లక్ష్యాన్ని స్పష్టంగా రాసుకుంటే నీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు. నీ ప్రపంచం మరింత సుసంపన్నం, సుఖవంతం అవుతుంది. చూడు జూలియన్, మా ప్రాచీనులు మన మానసిక, శారీరక, ఆధ్యాత్మిక జీవితాల్లో మన లక్ష్యం ఏమిటో స్పష్టంగా నిర్వచించుకోవడం వాటి సాధనకు అత్యవసరమని చెప్పారు. మీ ప్రపంచంలో ప్రజలు ఆర్థిక, భౌతిక లక్ష్యాలు ఏర్పరచుకుంటారు. నీకు అదే విలువైనదైతే నాకు దానితో పేచీ ఏం లేదు. అయితే ఆత్మ నియంత్రణ, ఆంతర జాగృతి సాధించాలంటే మాత్రం ఇతర రంగాల్లో కూడా లక్ష్యాలు ఏర్పరచుకోవలసి ఉంటుంది. నేను నాకు కావలసిన మనశ్శాంతి గురించి, ఒక్కొక్క రోజు నేను ఉపయోగించవలసిన శక్తిని గురించి, ప్రతిరోజు నా చుట్టూ ఉన్న వ్యక్తులకు నేను అందించవలసిన ప్రేమ గురించి స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకున్నానంటే నీకు ఆశ్చర్యం కలుగుతుందేమో. లక్ష్య నిర్దేశం అన్నది నీల భౌతిక ఆకర్షణల ప్రపంచంలో జీవించే గొప్ప న్యాయవాదులకే పరిమితం కాదు. తమ ఆంతర బాహ్య జీవితాల నాణ్యతను పెంచుకోవాలని ఆశించే వారెవరికైనా ఓ కాగితం తీసుకొని తమ లక్ష్యాలను రాయడం ప్రారంభించవచ్చు. ఇది జరగ్గానే ప్రకృతి శక్తులు రంగంలోకి వచ్చి ఈ కలల్ని నిజం చేయటానికి తోడ్పడతాయి. నేను వింటున్నది నన్ను విస్మయంలో ముంచింది. నేను చిన్నప్పుడు ఫుట్బాల్ ఆడుతుండేవాణ్ణి. నా కోచ్ ఎప్పుడూ అనేవాడు,
ఒక్కొక్క ఆట నుంచి నువ్వేం ఆశిస్తున్నావో నిర్ణయించుకోమని, ఫలితాన్ని నిర్ణయించుకుని మొదలుపెట్టమని అనేవాడు. అందుకే మేము ఒక నిర్దిష్ట విధానాన్ని సిద్ధం చేసుకునే మైదానంలోకి దిగేవాళ్ళం. అలాంటి నేను వయసు వచ్చే కొద్దీ అలాంటి గేమ్ ప్లాన్ నా జీవితానికి కూడా ఎందుకు అనుకోలేకపోయానని నాకు అనుమానం వచ్చింది. దీనికి జూలియన్ రామన్యోగి ఏమైనా మార్గం చెప్పగలరేమో? ఇంతకు ఒక కాగితం మీద లక్ష్యం రాసుకున్నంత మాత్రాన ఏమవుతుందట? అంత మామూలు పని వల్ల ప్రత్యేకంగా ఒరిగేదేమిటి? అడిగాను. జూలియన్ నా ప్రశ్నలకు చాలా ఆనందించాడు. నువ్వు చూపుతున్న ఆసక్తి నాకు చాలా ఆనందం కలిగిస్తోంది జాన్. జీవితాన్ని సఫలం చేసుకోవడానికి అతి ముఖ్యమైన సరుకుల్లో జిజ్ఞాస ఒకటి. నీకు ఇంకా అది ఏమాత్రం తగ్గనందుకు సంతోషం. నీకింతకు ముందు ఒకసారి చెప్పాను, సగటున రోజుకు మనకు 60,000 ఆలోచనలు వస్తాయని. ఒక్కొక్క ఆకాంక్షను కాగితం మీద రాయడం ద్వారా నువ్వు నీ ఉపచేతనకు ఓ సంకేతం పంపిస్తున్నావన్నమాట. ఈ ఆకాంక్ష తక్కిన 59,999 ఆలోచనల కంటే ఇది నీకు ముఖ్యమని. అప్పుడు నీ మనసు ఈ లక్ష్యాన్ని సాధించటానికి గల అవకాశాలన్నింటినీ అన్వేషిస్తుంది. నిజం చెప్పాలంటే ఇది చాలా శాస్త్రీయమైన విధానం. మనలో చాలా మందికి ఈ అవగాహన లేదంతే. నా భాగస్వాముల్లో కొందరు లక్ష్యాలు పెట్టుకోవడంలో నిపుణులు. వాళ్ళందరూ కూడా ఆర్థికంగా విజయం సాధించిన వాళ్లే, కానీ అంత సంయమన వ్యక్తిత్వం కలిగిన వారు మాత్రం కాదు అన్నాను నేను. బహుశా వాళ్ళు పెట్టుకున్న లక్ష్యాలు సరైనవై ఉండవు. చూడు జాన్, జీవితం నువ్వేమడిగితే అదే ఇస్తుంది. చాలా మందికి ఇంకా ఆనందం కావాలని, ఇంకా సామర్థ్యం కావాలని, ఇంకా సంతృప్తి కావాలని ఉంటుంది. కానీ నిర్దిష్టంగా వాళ్ళకేం కావాలో అడుగు, చెప్పలేరు. నీ లక్ష్యాన్ని నిర్ణయించుకొని నీ ధర్మం నెరవేర్చడానికి బయలుదేరిన క్షణంలోనే నీ జీవితం మారుతుంది అన్నాడు జూలియన్ తన పలుకుల్లోని సత్యకాంతితో కళ్ళు వెలుగుతుండగా. నువ్వు ఎప్పుడైనా ఒకటి గమనించావా? నువ్వొక వింత పేరు వింటావు. హఠాత్తుగా అదే పేరు వరుసగా పత్రికల్లోనూ, టీవీల్లోనూ, ఆఫీసులోనూ వినిపించడం ప్రారంభిస్తుంది. లేక నీకు ఎప్పుడైనా ఫ్లై ఫిషింగ్ లాంటి కొత్త విషయంలో ఆసక్తి కలిగిందనుకో, వెంటనే దాని గురించి ఎన్నో విషయాలు ఒకదానిపై ఒకటి తెలియడం ప్రారంభమవుతుంది. ఇది కూడా ఒక ప్రాచీన ఆధ్యాత్మిక సూత్రమే. దీన్ని రామన్ యోగి జోరికి అన్నాడు. అంటే ఏకాగ్ర చిత్తం అన్నమాట. నీ యావత్తు మనశ్శక్తిని ఆత్మాన్వేషణలో నియోగించు. నువ్వు ఏది బాగా చేయగలుగుతున్నావో, ఏది నీకు ఆనందాన్ని కలిగిస్తుందో గుర్తించు. నువ్వు ఇప్పుడు న్యాయవాద వృత్తిలో ఉండవచ్చు, కానీ నీకు బోధనపై ఉన్న ప్రేమకు నువ్వు పాఠశాల ఉపాధ్యాయుడివైతే బాగుండేదని నీకు అనిపించవచ్చు. లేదు, నువ్వు నిస్పృహ చెందిన ఒక శిల్పివో, చిత్రకారుడివో అయ్యుండవచ్చు. అదేదైనా సరే, నీకు దేనిలో అనురక్తి ఉందో తెలుసుకుని దాన్ని అనుసరించు. ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది, నిజంగా నాలో ఏదో ప్రత్యేక ప్రతిభ ఉందేమో. దాన్ని ఉపయోగించడం ద్వారా నా సామర్థ్యాన్ని ఇతరులకు ఏ కాస్తైనా ఉపయోగపడేలా చేయకుండానే నేను జీవితాన్ని ముగించేస్తే అదెంత విషాదం. అదే నేను చెప్పేది. కనుక ఈ క్షణం నుంచి నీ ధ్యేయం గురించి స్పష్టత ఏర్పరచుకో. నీ చుట్టూ ఉన్న అవకాశాల పట్ల నీ మనసును జాగృతం చెయ్యి. మరింత ఉత్సాహంతో జీవించడం మొదలుపెట్టు. మనిషి మనసు సృష్టిలోకెల్లా మంచి ఫిల్టర్ లాంటిది. దాన్ని సరిగ్గా ఉపయోగిస్తే అది నీకు అముఖ్యమైన వాటిని వడపోసి నీకు కావలసింది మాత్రమే అందిస్తుంది. మనిద్దరం ఇక్కడ నీ ఇంట్లో గదిలో కూర్చున్న క్షణంలోనే మనం ఏమాత్రం పట్టించుకొని వేలాది విషయాలు బయట ప్రపంచంలో జరుగుతున్నాయి. బయట విహారానికి వెళ్తున్న ప్రేమికుల నవ్వులు, నీ వెనక ట్యాంకులో గోల్డ్ ఫిష్ కలకలలు, ఎయిర్ కండిషనర్ నుంచి వీస్తున్న గాలులు, చివరికి నా గుండె చెప్పుళ్ళు. అయితే నేను గనక ఇప్పుడు నా గుండె చెప్పుళ్ల మీద దృష్టి నిలిపాననుకో, దాని లయ, ఆ చలన లక్షణాలను గమనించడం ప్రారంభిస్తాను. అలాగే నువ్వు గనక నీ జీవిత ప్రధాన లక్ష్యంపై ఏకాగ్ర దృష్టి నిలిపితే నీ మనసు అముఖ్యమైన వాటిని వడపోసి
ముఖ్యమైనవి మాత్రమే నీ దృష్టికి వచ్చేలా చేస్తుంది. నిజం చెప్పాలంటే నేను ఇప్పటికైనా నా జీవిత ధ్యేయాన్ని తెలుసుకోవాలనుకుంటా అన్నాను. నువ్వు మరోలా అనుకోకు గాని నా జీవితంలో చాలా గొప్ప విషయాలున్నాయి. అయినా నా జీవితం నాకు ఇవ్వాల్సినంత సాఫల్యం ఇవ్వడం లేదు. నేను కనుక ఈరోజు మరణిస్తే ఈ ప్రపంచానికి ఏ లోటు ఉండదని అనుకోను. అలా అనుకుంటే నీకేమనిపిస్తుంది? నిస్పృహగా అనిపిస్తుంది. నిజాయితీగా చెప్పాను. నాలో ప్రతిభ ఉందని నాకు తెలుసు. చిన్నప్పుడు నేను చాలా మంచి చిత్రకారుణ్ణి. న్యాయవాద వృత్తి అనే స్థిర జీవితం వచ్చే వరకు అన్నమాట. చిత్రకళనే నీ వృత్తి చేసుకొని ఉండాల్సిందని నీకు ఎప్పుడైనా అనిపించిందా? నేనసలు ఆ విషయం ఎప్పుడూ ఆలోచించలేదు. అయితే ఒకటి మాత్రం చెప్పగలను. చిత్రలేఖనం చేస్తున్నప్పుడు మాత్రం స్వర్గంలో ఉన్నట్టే ఉంటుంది. అది నీకు నిజంగా ఉత్సాహాన్నిస్తుంది, అవునా? నిస్సందేహంగా. స్టూడియోలో కూర్చొని చిత్రం గీస్తున్నప్పుడు నాకు వేళ పాలా తెలిసేది కాదు. నా కాన్వాసులో మునిగిపోయేవాణ్ణి. ఒక రకంగా నాకది విముక్తి లాంటిది. నేను కాలాన్ని అధిగమించి మరో ప్రపంచంలోకి వెళ్ళినట్లుండేది. జాన్, నువ్వు ప్రేమించే పనిలో నువ్వు ఏకాగ్రత నిలపడం వల్ల నీకిలాంటి శక్తి వచ్చింది. గెతే అన్నాడు, మనం ప్రేమించేవే మనకు ఆకృతిని కలిగిస్తాయి అని. బహుశా ప్రపంచాన్ని అందమైన ప్రకృతి దృశ్యాలతో అలంకరించడమే నీ ధర్మమేమో. కనీసం రోజుకు కొంత సమయం నీ చిత్రలేఖనానికి కేటాయించు. ఈ తాత్వికతను నా జీవిత లక్ష్యం వంటి పెద్ద పెద్ద వాటికి కాక అల్పమైన వాటికి కూడా వాడొచ్చా? నవ్వుతూ అడిగాను. చెప్పు, ఏమిటది? అడిగాడు జూలియన్. నా ధ్యేయాల్లో ఒకటి చాలా చిన్నదే అనుకో. నేను నడుం చుట్టుకొలతను తగ్గించుకోవడం. అదెప్పుడు ప్రారంభించాలి? దానికి నువ్వు సిగ్గుపడాల్సిన పని లేదు. చిన్న చిన్న లక్ష్యాలతోనే పెద్దవాటిని చేరుకుంటావు. వేల మైళ్ళ ప్రయాణం ఒక్క అడుగుతో ప్రారంభమవుతుందన్నట్టేనా? సరిగ్గా అలాగే. ఇలా చిన్న లక్ష్యాలను పెట్టుకుని సాధించడం ద్వారా నీలో పెద్ద లక్ష్యాల సాధనకు సంసిద్ధత కలుగుతుంది. కనుక నీ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం ఇవ్వాలంటే నీ పెద్ద లక్ష్యాలను చేరుకోవడం కోసం నువ్వు అనేక చిన్న లక్ష్యాలను సాధించడంలో తప్పేమీ లేదు. శివనయోగులు తమ లక్ష్య సాధనకు, తమ జీవిత ధ్యేయాల సాధనకు 5 అంచెల విధానాన్ని కనిపెట్టారని జూలియన్ చెప్పాడు. అది చాలా సులువుగా ఉండి సత్ఫలితాలనిస్తుందని అతనన్నాడు. మొట్టమొదటి అడుగులో మన ప్రయత్నం తాలూకు ఫలితాన్ని స్పష్టంగా చూడగలగాలి. ఈ లక్ష్యం బరువు తగ్గడమనుకో. రోజు ఉదయాన్నే లేచిన వెంటనే నన్ను చురుగ్గా, బలంగా, సన్నగా, ఉత్సాహంగా ఉన్న వ్యక్తిగా ఊహించుకోవాలి. ఈ బొమ్మ ఎంత స్పష్టంగా ఉంటే నా ప్రయత్నం అంత సులువుగా సఫలమవుతుంది. మనసు ఎంత శక్తిమంతమైందంటే ఇలా మన లక్ష్యాన్ని రూపుకట్టించినంత మాత్రానే దాని సాధన సులభమవుతుంది. రెండో దశ, నా మీద నేను ఒత్తిడి తీసుకురావడం. మామూలుగా అందరూ ఎందుకు తమ నిర్ణయాలకు కట్టుబడి ఉండరు అంటే పాత జీవితానికి మరలిపోవడం చాలా సులువు. కనుక మన మీద మనం ప్రయోజనకరమైన ఒత్తిడి పెట్టుకోవడం అవసరం. ఒత్తిడి ఎప్పుడూ చెడ్డ పదార్థమే కాదు. ఒత్తిడితోనే మనం ఉన్నత విజయాలు సాధించగలం. చాలాసార్లు ఆపత్కర పరిస్థితుల్లో ఉండి తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడే మనం మనలోని సామర్థ్యాన్నంతా వెలికి తీయటానికి పూనుకుంటాం. నేను ఈ ప్రయోజనకరమైన ఒత్తిడిని ఎలా కల్పించుకోగలను అడిగాను. అప్పటికే నేను ఈ విధానాన్ని పెందరాళే నిద్రలేవడం దగ్గర నుంచి పిల్లలకు మరింత మంచి తండ్రిని కావడం వరకు ఎలా ఉపయోగించాలా అని ఆలోచిస్తున్నాను. దీన్ని ఆచరణలో పెట్టడానికి అనేక మార్గాలున్నాయి. వాటిల్లో ఒకటి బహిరంగ ప్రమాణం. నీకు తెలిసిన వారందరితోనూ నువ్వు బరువు తగ్గబోతున్నావని లేదా ఆ నవల రాయబోతున్నావని, నీ లక్ష్యం ఏదైతే అది చెప్పడం ప్రారంభించు. నీ లక్ష్యాన్ని ఒకసారి ప్రపంచమంతటికీ చెప్పేశావనుకో, విఫలమైనట్టు కనిపించకూడదు కనుక చచ్చినట్టు నీ మీద ఒత్తిడి పెరుగుతుంది. శివనలో నా గురువులు ఇంతకంటే నాటకీయమైన పద్ధతులే ఉపయోగించేవారు. వాళ్ళు ఒకళ్లతో ఒకళ్ళు ఏం చెప్పుకునేవారంటే, తాము గనక తాము చేద్దామనుకుంటున్నది అంటే వారానికో రోజు ఉపవాసం ఉండటం,
లేదా రోజు 4:30కే లేచి ధ్యానం చేయకపోతే తమ చేతులు కాళ్ళు తిమ్మిరెక్కే వరకు ఆ మంచినీటి కింద నించుంటామని, మంచి అలవాట్లు లక్ష్యాలు సాధించడం అనేవే చెయ్యాలంటే ఉపయోగించవలసిన ఒత్తిడి తీవ్రతను చెప్పటానికి ఇదో మంచి ఉదాహరణ. తీవ్రత అనేది చాలా చిన్న పదం జూలియన్. ఎంత భయంకరమైన కర్మకాండను విధించుకున్నారు వాళ్ళు. కానీ ఇది చాలా సత్ఫలితాలనిచ్చింది. ఒకటే గుర్తుంచుకోవాలి, మనం మంచి అలవాట్లను ఆనందంతోనూ చెడు అలవాట్లను శిక్షతోనూ అనుసంధించామనుకో, క్రమంగా నీ బలహీనతలన్నీ మరుగున పడిపోతాయి. నువ్వు నా ఆకాంక్షలు ఫలించటానికి 5 మెట్లున్నాయన్నావు. తక్కిన 3 ఏమిటి? అసహనంగా అడిగాను. చెప్తా. మొదటి మెట్టు ఫలితాన్ని గురించి స్పష్టమైన ఊహ ఉండటం. రెండో మెట్టు నీకు నిరంతర ప్రేరణ కలిగించేందుకు ప్రయోజనకరమైన ఒత్తిడి సృష్టించుకోవడం. మూడో మెట్టు చాలా సులభమైనది. ఒక కాల పరిమితి విధించకుండా ఏ లక్ష్యమూ పెట్టుకోకు. ఏ లక్ష్యానికైనా ఊపిరి పోసేది స్పష్టమైన కాలనీయతే. ఇది అచ్చం నువ్వు కోర్టు కేసులకు సిద్ధం కావడం లాంటిదే. న్యాయమూర్తి రేపటికి నిర్ణయించిన కేసుకు సిద్ధం కావడంపైనే నువ్వు శ్రద్ధ వహిస్తావు, కానీ ఏ తేదీ లేని దానిపై కాదు కదా. మరో విషయం, కాగితం మీద రాసుకొని లక్ష్యం ఏదీ లక్ష్యమే కాదు. వెంటనే వెళ్ళి ఒక చిన్న పుస్తకం కొనుక్కో. దాన్ని నీ కలల పుస్తకంగా ప్రకటించుకో. దాని నిండా నీ కోరికలు లక్ష్యాలు కలలు రాసుకో. నువ్వేమిటో నీకేం కావాలో తెలుసుకో. నాకు నేనిప్పుడు తెలియనంటావా? ఎక్కువ మందికి తమ గురించి తమకు తెలీదు. వాళ్ల బలం, వాళ్ల బలహీనతలు, వాళ్ల ఆశలు, స్వప్నాల గురించి ఆలోచించటానికి వాళ్లకు సమయమే దొరకదు. చైనీయులు మన ప్రతిబింబాన్ని ఇలా వర్ణిస్తారు. ఒక మనిషి ప్రతిబింబం 3 అద్దాల్లో కనిపిస్తుందట. మొదటి అద్దం నువ్వు నిన్ను ఎలా చూసుకుంటావో చూపిస్తుంది. రెండోది ఇతరులు నిన్నెలా చూస్తారో దాన్ని చూపిస్తుంది. మూడో అద్దం నిజాన్ని చూపిస్తుంది. అందుకే జాన్, నిన్ను నువ్వు తెలుసుకో, నిజం తెలుసుకో. నీ కలల పుస్తకాన్ని నీ జీవితంలోని భిన్న రంగాలకు సంబంధించి వేర్వేరు విభాగాలుగా వర్గీకరించు. ఉదాహరణకు, నీ శారీరక దారుఢ్యానికి సంబంధించిన లక్ష్యాలు, నీ ఆర్థిక లక్ష్యాలు, నీ వ్యక్తిగత వికాస లక్ష్యాలు, నీ అనుబంధాలకు సంబంధించిన లక్ష్యాలు, నీ సామాజిక లక్ష్యాలు, అన్నిటికంటే ముఖ్యంగా నీ ఆధ్యాత్మిక జీవన లక్ష్యాలు. ఇదేదో సరదాగా ఉందే, అంత సృజనాత్మకమైన పని నా కోసం చేసుకోవచ్చునని నేనెప్పుడూ అనుకోలేదు. నన్ను నేను ఇంకా ఎక్కువ సవాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్నాను నేను. నిజమే. మరో పద్ధతి చెప్పనా? నీ కలల పుస్తకాన్ని నువ్వు కోరుకుంటున్న వస్తువులతో, నువ్వు కోరుకునే లక్షణాలుండి, నువ్వు అనుకరించాలని ప్రయత్నించే వ్యక్తుల బొమ్మలతో నింపు. ఇక నీ నడుము చుట్టుకొలత సంగతి, నీకు బరువు తగ్గాలని, అందమైన దృఢమైన శరీరాకృతి కావాలని ఉందనుకో, నీ కలల పుస్తకంలో ఒక మారథాన్ రన్నర్ బొమ్మ అతికించుకో. నీకు ప్రపంచంలోకెల్లా మంచి భర్త కావాలని ఉందనుకో, నీ ఎరకలో ఉన్న మంచి భర్త మీ నాన్నే కావచ్చు. ఆయన బొమ్మని నీ అనుబంధాల విభాగంలో చేర్చు. సముద్ర తీరాన దివ్య భవనం కావాలనో, స్పోర్ట్స్ కార్ కావాలనో ఉందనుకో, వాటి బొమ్మలు నీ కలల పుస్తకంలో అతికించుకో. ప్రతిరోజు ఈ పుస్తకాన్ని కొంతసేపైనా సమీక్షించుకో. దాన్ని నీ స్నేహితుణ్ణి చేసుకో. ఫలితాలు నిన్ను విస్మయంలో ముంచెత్తుతాయి. ఇదో విప్లవాత్మకమైన విషయం జూలియన్. ఈ ఆలోచనలు శతాబ్దాల కొద్దీ వ్యాప్తిలో ఉండవచ్చు గాని, వీటిలో కొన్నింటిని అమలు చేసిన ప్రతి ఒక్కరూ తమ జీవిత నాణ్యతను మెరుగుపరుచుకోగలరు. మా ఆవిడకు కూడా ఈ కలల పుస్తకం నచ్చుతుంది. బహుశా దాన్నిండా నా ప్రఖ్యాతి చెందిన బొజ్జలేని బొమ్మను గీచుకుంటుందేమో. నీ బొజ్జ అంత మరీ పెద్దగా ఏం లేదులే అన్నాడు జూలియన్ ఓదార్పుగా. మరి జెన్నీ నన్ను మిస్టర్ డోనట్ అని ఎందుకు పిలుస్తుంది అన్నాను నవ్వుతూ. జూలియన్ పకాలుమన్నాడు. నాక్కూడా నవ్వాగింది కాదు. ఇద్దరం నేలపై పడి దొర్లుతూ నవ్వాం. నిన్ను చూసి నువ్వు నవ్వుకోలేకపోతే నువ్వు ఎవరిని చూసి నవ్వగలిగినట్లు అన్నాను ఇంకా కిసుక్కుమంటూనే. నిజం మిత్రమా, నా పాత జీవితంలో ప్రధానమైన సమస్య నేను జీవితాన్ని మరీ సీరియస్గా తీసుకోవడం.
ఇప్పుడే నేను ఇంకా చిన్న పిల్లాడిలా సరదాగా తయారయ్యాను. జీవితం నాకిచ్చే కానుకలు అవి ఎంత చిన్నవైనా సరే వాటిని ఆనందించడం నేర్చుకున్నాను. కానీ నేను విషయాంతరంలోకి వెళ్ళిపోతున్నాను. నీకు చెప్పాల్సింది చాలా ఉంది. అంతా ఒకేసారి ప్రవాహంలా ముంచుకొస్తోంది. మళ్ళీ మనం ఐదంచెల విధానానికి వెళ్దాం. ఒకసారి నీ ఫలితాన్ని గురించి స్పష్టత ఏర్పడి దానిపై కొంత ఒత్తిడి ప్రయోగించి దాని సాధనకు కాలనియతిని ఏర్పరచుకొని ఈ విషయాలన్నీ కాగితం మీద రాసుకున్నాక రామన్ యోగి చెప్పే 21వ మాంత్రిక నిబంధనను అమలు చెయ్యి. శివన ప్రపంచంలోని యోగుల నమ్మకం ఏమిటంటే ఏ కొత్త విషయమైనా అలవాటు కిందికి మారాలంటే వరుసగా 21 రోజులు దాన్ని పాటించాలి. 21 రోజులే ఎందుకు నేనడిగాను. మన జీవితాలని నియంత్రించే సత్ఫలితాలనిచ్చే కొత్త అలవాట్లను సృష్టించడంలో ఈ యోగులు నిపుణులు. రామన్ యోగి అనేవాడు నాతో, ఒకసారి ఒక దురలవాటు చేసుకున్నావంటే చచ్చినా దాన్ని వదల్లేవు అని. నువ్వు సాయంత్రం నుంచి నాకు చెబుతున్నదేమిటి? నేను నా జీవన విధానాన్ని మార్చుకోవాలని. నేను నా ఏ దురలవాటుని మార్చుకోలేకపోతే జీవితాన్ని మార్చుకోవడం ఎలా సాధ్యం? నేను దురలవాట్లు మానలేమని అన్నాను, ప్రతికూలమైన అలవాట్లు మానలేమని అనలేదు అన్నాడు జూలియన్ స్పష్టంగా. ఓ జూలియన్, నువ్వెప్పుడు పదాల అర్థ పరిణామ శాస్త్రంలో మహారాజువే అయినా నాకు నువ్వు చెబుతున్నది అర్థమైందనుకుంటా. ఒక కొత్త అలవాటును మనం చేసుకోవాలంటే దానిలో ఎంత శక్తిని ప్రయోగించాలంటే పాత అలవాట్లు తమంతట తామే పిలవని పేరెంటగాళ్లు జారుకున్నట్టు జారుకుంటాయి. ఈ రకమైన అలవాటు స్థిరీకరణకు కనీసం 21 రోజులు పడుతుంది. ఉదాహరణకు నేను నా ఆందోళనను విస్మరించి శాంతి జీవనం గడపడం కోసం గులాబీ హృదయం నైపుణ్యాన్ని అభ్యసిద్దామనుకున్నాననుకో, రోజు ఒకే సమయంలో అది చేయాల్సి ఉంటుందా? మంచి ప్రశ్నే. ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు ఏది విధిగా చెయ్యాల్సిన పని లేదు. నేను ఈ రాత్రి నీతో పంచుకుంటున్న విషయాలన్నీ ఒక మిత్రుడిగా నీ అభివృద్ధిని కాంక్షిస్తూ నీకు చెబుతున్నవి మాత్రమే. నేను చెప్పిన ప్రతి వ్యూహం, సాధనం, నైపుణ్యం సత్ఫలితాలనిస్తుందా లేదా అని పరీక్షించిన తర్వాతే నీకు చెబుతున్నవి. ఆ మాత్రం హామీ నీకివ్వగలను. ఈ యోగులు చెప్పినవన్నీ త్రికరణ శుద్ధిగా ఆచరించమని నిన్ను బతిమాలుకోవాలని నా మనసు మొరాయిస్తున్నా, నా అంతరాత్మ మాత్రం నీతో అన్ని విషయాలు పంచుకొని వాటి అమలును నీకే వదిలేయమని చెప్తోంది. ఏది నువ్వు చెయ్యాలి కాబట్టి చెయ్యకు. ఏది చేసినా నీకు చెయ్యాలని ఉన్నప్పుడే, అలా చెయ్యడమే సరైనదని నీకనిపించినప్పుడే చెయ్యి. ఇదేదో సహేతుకంగానే ఉంది జూలియన్. అసలు నాకు ఒక్క క్షణం కూడా నువ్వు ఈ జ్ఞానాన్నంతా నా నెత్తిమీద రుద్దుతున్నావని అనిపించలేదు. అయినా ఈ రోజుల్లో నా చేత బలవంతంగా చేయించగలిగింది డోనట్స్ని తినిపించడం మాత్రమే అని చెలోక్తి విసిరాను. జూలియన్ చిరునవ్వు నవ్వాడు. థ్యాంక్స్ మిత్రమా. ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం. గులాబీ హృదయం విధానాన్ని నువ్వు ప్రతిరోజు ఒకే వేళకు ఒకే స్థలంలో చెయ్యమని నా సలహా. ఒక కర్మకాండలా చెయ్యడం వల్ల గొప్ప ఫలితాలు వస్తాయి. ప్రతి ముఖ్యమైన ఆటకు ముందు క్రీడాకారులు ఒకే రకమైన తిండి తిని ఒకే పద్ధతిలో షూలేస్ కట్టుకుంటారు చూడు, అందులో కూడా చాలా శక్తి ఉంది. అలాగే చర్చిలోని అధికారులు ఒకే కర్మకాండ చేస్తారు, ఒకే విధమైన దుస్తులు ధరిస్తారు. అంతెందుకు, వ్యాపారవేత్తలు కూడా ముఖ్యమైన వ్యవహారం ఉన్న రోజున ఒకే మార్గంలో నడుస్తారు, ఒకే రకంగా ప్రసంగిస్తారు. ఇవన్నీ కర్మకాండ చేసినంత ఫలితాలనిస్తాయి. అసలు నువ్వు ఏదైనా పనిని రోజు ఒకే సమయంలో ఒకే రకంగా చేశావనుకో, క్రమంగా అదొక అలవాటుగా మారుతుంది. ఉదాహరణకు, చాలామంది అనాలోచితంగానే రోజు నిద్రలేవగానే ఒకే రకంగా ప్రవర్తిస్తారు. కళ్ళు తెరవగానే మంచం దిగి బాత్రూంకి వెళ్ళి పళ్ళు తోముకోవడం ప్రారంభిస్తారు. అందువల్ల ఒక కొత్త పనిని వరుసగా 21 రోజులు ఒకే విధంగా చేశావనుకో, క్రమంగా నీ దినచర్యలో అదొక భాగమవుతుంది. మెల్లిగా ఈ కొత్త అలవాటు, అది ధ్యానం కావచ్చు, పెందరాళే లేవడం కావచ్చు, రోజు గంటసేపు చదవడం కావచ్చు,
అది నువ్వు పళ్ళు తోముకున్నంత సాధారణమైన అలవాటుగా మారుతుంది. ఈ లక్ష్య సాధనకు చేరుకోవడంలో చివరి దశ ఏమిటి? యోగులు చెప్పిన చిట్ట చివరి మెట్టు నువ్వు లక్ష్య సాధన కోసం దారమ్మట వెళ్తుండగా నువ్వు అమలు జరపగలిగిందే. నాకర్థం కాలేదు అన్నాను సవినయంగా. నువ్వు చేస్తున్న పనులను ఎంజాయ్ చెయ్యి. శివనయోగులు ఈ తత్వం గురించి తరచూ మాట్లాడేవారు. నవ్వులు లేని రోజు, ప్రేమ లేని రోజు అనేవి మనిషి జీవితంలో జీవం లేని రోజులు అని. నాకింకా సరిగ్గా అర్థం కాలేదు. నేను చెప్తున్నదల్లా నువ్వు నీ ఆశయ సాధన కోసం ప్రయత్నించే క్రమంలో జీవితాన్ని ఉల్లాసంగా గడుపు అని. ఎలాంటి శంకలు లేని ఆనందాన్ని అనుభవించడం జీవితంలో చాలా ముఖ్యమని గ్రహించు. ప్రతి ప్రాణిలోనూ సౌందర్యాన్ని చూడవచ్చునన్న విషయం మరచిపోకు. ఈ క్షణంలో నువ్వు నేను భావాలు పంచుకోవడం కూడా మనకు లభించిన ఓ కానుకే. ఎప్పుడూ ఉత్సాహంగా, ఆనందంగా, ఉత్సుకతతో ఉండు. నీ జీవితాశయం పైన, ఇతరులకు నిస్వార్థ సేవ చేయడం పైన దృష్టిని కేంద్రీకరించు. ఇతర విషయాలను విశ్వమే చూసుకుంటుంది. ప్రకృతిలోని గొప్ప సత్యాల్లో ఇదొకటి. అంటే గతంలో చేసిన వాటికి చింతించవద్దంటావు. సరిగ్గా అదే చెబుతున్నాను. ఈ విశ్వంలో సంక్షోభం లేదు. నీకు ఇప్పటిదాకా జరిగిన వాటికి, ఇక ముందు జరగబోయే వాటికి కూడా కారణం ఉంది. ఒక్కటి గుర్తుంచుకో జాన్, ప్రతి అనుభవము ఏదో ఒక గుణపాఠాన్ని చెబుతుంది కనుక చిన్న చిన్న విషయాలను పెద్దగా చేసుకోకు. జీవితాన్ని ఉల్లాసంగా గడుపు. అంతేనంటావా? నేనింకా నీతో పంచుకోవలసింది చాలా ఉంది. నీకు బాగా అలసటగా ఉందా? అస్సలు లేదు. ఇంకా చెప్తే ఉత్సాహం ఎక్కువైంది జూలియన్. నువ్వు నిజంగానే బాగా ప్రేరేపించగలవు. ఎప్పుడైనా ఇన్ఫోమెర్షియల్ చేయాలని అనుకున్నావా అన్నాను అల్లరిగా. ఇన్ఫోమెర్షియల్ అంటే టీవీ కార్యక్రమాలకు ముందు వచ్చే సుదీర్ఘమైన డాక్యుమెంటరీ లాంటి సమాచార ప్రకటన అన్నమాట. అంటే నాకర్థం కాలేదు నెమ్మదిగా అన్నాడు జూలియన్. వదిలేయ్, ఏదో జోకు వేద్దామనుకున్నాలే అన్నాను. సర్లే, రామన్ యోగి కథలోకి మళ్ళీ వెళ్లే ముందు నీ లక్ష్య సాధన, కలల సాఫల్యం గురించి ఒక్క విషయం చెప్పాల్సి ఉంది. చెప్పు. ఈ యోగులు పరమశ్రద్ధతో వాడిన ఒక పదం ఉంది. ఏమిటి? ఈ చిన్న పదమే వాళ్లకు ఎంతో నిగూఢమైన అర్థాన్నిచ్చినట్టుంది. వారి నిత్య సంభాషణలో అది వినిపిస్తూనే ఉంటుంది. నేను చెప్పే పదం భావోద్దీపనం. ఇది నువ్వు లక్ష్య సాధనకు పూనుకునేటప్పుడు ఖచ్చితంగా నీ మనసులో నిత్యం మెదులుతూ ఉండాల్సిన పదం. కలలు సఫలం చేసుకోవాలంటే నిత్యాగ్నిహోత్రిలా వెలిగే భావోద్దీపనం అవసరం. మనం సమాజంలో ఆ భావ తీవ్రతను కోల్పోయాము. మనం ఏ పనినైనా చేయాలి కాబట్టి చేస్తున్నాం, మనకు ఇష్టం కాబట్టి చేయడం లేదు. ఇది చాలు మనకు దుఃఖం కలిగించటానికి. నేను మాట్లాడుతున్నది ప్రణయ సంబంధమైన ఉద్దీపనం గురించి కాదు. అది కూడా సాఫల్యం కలిగించే ఉత్సాహభరిత జీవనానికి మంచి సాధనమే అనుకో. కానీ నేను చెప్పేది జీవితం పట్ల గాఢమైన అనురాగం. రోజు అత్యుత్సాహంతో, శక్తితో నిద్రలేవడంలో ఎంత ఆనందం ఉందో అనుభవించు. నువ్వు చేసే ప్రతి పనిని ఈ గాఢతతో నింపు. నీకు అతి త్వరలోనే గొప్ప భౌతిక, ఆధ్యాత్మిక ఫలాలు లభిస్తాయి. అదేదో చాలా సులభంగా జరిగేట్టు చెప్పేస్తున్నావే. సులభమే. ఈ రాత్రి నుంచి నీ జీవితాన్ని నీ అదుపులో ఉంచుకో. నీ కర్మకు నీవే బాధ్యుడివని నిర్ణయించుకో. నీ గమనాన్ని నిశ్చయించుకో. నీ జీవితంతో ఏం చేయదలుచుకున్నావో నిర్ణయించుకుంటే నీ జీవితం ప్రేరణతో, ఉత్సాహంతో నిండిపోతుంది. చివరగా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. నీ వెనక ఉన్నదానికంటే, నీ ముందున్నదానికంటే నీ లోపల ఉన్నది చాలా విలువైనది. థ్యాంక్ యూ జూలియన్. నాకు నిజంగా అవసరమైనది చెప్పావు. నా జీవితంలో ఉన్న లోటేమిటో ఈ రాత్రి వరకు నేను గ్రహించలేదు. నిర్దిష్టమైన లక్ష్యమన్నది లేక ఇన్నాళ్ళు గమ్యం లేకుండా తిరుగుతున్నాను. ఇప్పటినుంచి ఇవన్నీ మారుతాయి. నీకిదే నా వాగ్దానం. నీకు సదా కృతజ్ఞుణ్ణి. నువ్వంతగా థ్యాంక్స్ చెప్పనక్కర్లేదు. నేను నా జీవిత లక్ష్యాన్ని నెరవేరుస్తున్నానంతే. 8వ అధ్యాయంలో
జూలియన్ మాంటల్ నేర్చిన జ్ఞానసారం. ప్రతీక లైట్ హౌస్. సద్గుణం నీ లక్ష్యాన్ని అనుసరించు. జ్ఞానం జీవిత లక్ష్యం అంటే నిర్దిష్ట లక్ష్యంతో జీవించడమే. నీ జీవితాశయం గుర్తించడం వల్లే శాశ్వతానందం సాధ్యం. స్పష్టంగా వ్యక్తిగత, వృత్తిపర, ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకొని వాటి కోసం పనిచేసే ధైర్యాన్ని సమకూర్చుకో. వ్యూహాలు, ఆత్మ పరీక్షా నైపుణ్యం, లక్ష్య సాధనకు 5 అంచెల విధానం. ఉల్లేఖనం: నిస్సంక ఆనందంతో జీవించడం ఎంత ముఖ్యమో మరవకు. అన్ని ప్రాణుల్లోనూ నిక్షిప్తమై ఉన్న సౌందర్యాన్ని నిర్లక్ష్యం చేయకు. ఈరోజు ఈ క్షణమే నీకో కానుక. నీ లక్ష్యంపైనే దృష్టిని కేంద్రీకరించు. తక్కినవన్నీ ఈ విశ్వమే చూసుకుంటుంది. ఆస్తులు అమ్ముకున్న యోగి. ఇక్కడితో 8వ అధ్యాయం పూర్తయిపోయిందండి. ఇక నెక్స్ట్ పార్ట్లో 9వ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుందామండి. థ్యాంక్ యూ.